ముందుగా బులెటిన్ లో ఇప్పటివరకు అందుతున్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాము. మొదటిది తెలంగాణ అసెంబ్లీ ముందుకు ఇవాళ 5 కీలక బిల్లులు రాబోతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన 2 బిల్లులు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన 1 బిల్లు తెలంగాణ అసెంబ్లీ ముందుకు ఇవాళ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ కాసేపట్లో సమావేశం కానున్నారు. రెండో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి టెండర్లకే పరిశ్రమల ఏర్పాటుపై ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశంగా నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ అవుతోంది. సిఆర్డీఏ చేపట్టనున్న 37,000 కోట్ల విలువైన పనులకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలానే ఎస్ఐపిబి ఆమోదించిన 1.21 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మూడో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ రోజే భేటీ అవుతోంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చిస్తుంది. లోకేష్ ఆధ్వర్యంలో నారాయణ, గొట్టిపాటి రవి, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొండపల్లి సమావేశమవుతారు. పరిశ్రమలకి తగిన మానవ వనరులు అందించడంపైనే కేబినెట్ సబ్ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం, దాని మీదే ఫోకస్ చేస్తోంది. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్. ఏపీలో ఎండల తీవ్రత ఎంతగా ఉందో మనం చూస్తున్నాం. ఉష్ణోగ్రతలు అంతకంతకి పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ ఏపీలోని 34 మండలాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 171 మండలాలకి ఎల్లో అలర్ట్ జారీ అయింది. అలానే 202 మండలాల్లో వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఫిఫ్త్ వన్, సునీతా విలియమ్స్ బుధవారం ఉదయం భూమికి చేరుతారని చెప్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 3:30కి భూమికి చేరనున్నారు. ఆమె నేతృత్వంలోని 4 వ్యోమగాములు ప్రయాణించే డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలో దిగుతుంది. ఇక సిక్స్త్ బ్రేకింగ్ న్యూస్. శాంతి స్థాపనపై ఈ వారంలోనే ట్రంప్, పుతిన్ ఫోన్లో చర్చలు జరిపే అవకాశం ఉంది. యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్, పుతిన్ ఫోన్ కాల్ కు రంగం సిద్ధమవుతోంది. వీరిద్దరూ ఈ వారంలోనే మాట్లాడుకుంటారని వైట్ హౌస్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ తెలిపారు. ఇవి బులెటిన్ లో ఇప్పటి వరకు అందుతున్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్.